పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. అక్కడే హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్తో మీరు పాయింట్లు ఇవ్వటం ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందించిన వాళ్ళు అవుతారు. ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. చిన్నప్పుడు నేను ఒక సామెత తినేవాడిని. పోలీ పోలీ నీ భోగం ఎన్నాళ్ళే అంటే మత్త ఊరి చివరి నుంచి వచ్చిందాకే అందంట. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎచ్చులకు పోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవాళ అధికారాన్ని కోల్పోయాక అది అలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు, అది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో మా పేరుని నాని లాంటి వాడు ఒక క్యారెక్టర్లెస్ ఫెయిలో. ఎందుకు ఈ పదం వీడిని వాడానంటే వీడు పెద్ద మేధావిలాగా బిల్డప్ ఇస్తుంటాడు. వీడికి ఏం తెలియదు. వీడికి తెలిసిందల్లా ఒక్కటే, పేదలకు ఇచ్చేటువంటి దొంగ రేషన్ బియ్యాన్ని అక్రమంగా గూడాల్లో నుంచి కాకినాడ పోర్టుకు తరలించి అక్కడి నుంచి పంపించి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల డబ్బులే ప్రజలకు పంచి ఓట్లు కొనాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక 420 గాడు ఇడు. అది కూడా ఎక్కడ క్రైమ్ బయటపడుద్దోనని చెప్పేసి అతని మీద కాకుండా ఆయన భార్య మీద లైసెన్స్ తీసుకొని అక్రమ బియ్యం వ్యాపారం చేసినటువంటి ఈ 420 గాడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పెద్ద నీతులు చెప్తున్నాడు. అందులో ముఖ్యమైనటువంటి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. నేను పేరుని నానికి చెప్పేది ఒకటి, గత 5 ఏళ్ళు ఎవడు సంకనాకన పోయారా మీరు? 1631 రోజులు అమరావతి రైతులు దీక్షలు చేస్తుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా నడి రోడ్డు మీద చీడ్స్ తంతంటే, కట్టు బట్టలు ఓడబీగుతుంటే, మహిళల పొత్తి కడుపుల్లో పోలీసులు బూటుకాలతో తన్నిస్తుంటే ఆ ఏళ మీకు గుర్తుకురాలా? అమరావతి రైతులు వాళ్ళు రైతులే, వాళ్ళ కన్నీళ్లు నేల మీద పడితే అరిష్టం అనేది మీకు గుర్తుకురాలా? ఒక్క విషయం వాస్తవం, 151 సీట్లు ఉన్నటువంటి మీరు 11 సీట్లకు పరిమితమయ్యారంటే ఎంతమంది రైతులు ఉసురు పోసుకుంటే మీకు 11 సీట్లు వచ్చాయో ఒకసారి ముందు గురిగింజే దాని గువ్వ కింద నలుపు తెలియదు. కాబట్టి పనికి మానలో ఒకసారి కూర్చొని మీరు ఆత్మవిమర్శ చేసుకొని అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఈ పోటుగాడు అంటున్నాడు అమరావతి చాలా వ్యయంతో కూడుకుంది, మావి గన్ను గురించి ఆలోచించండి. మావి గన్ను, మీ అయ్య గన్ను, మీ తాత గన్ను ఎవడు ఆలోచించరా? పోరంబో కూడా గత 5 ఏళ్ళు ఏం పీకన పోయారు? 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసినారు, అభివృద్ధి లేకుండా చేశారు. ఇవాళ మళ్ళీ ఆయనకి ఏదో ఒక రాత్రి నిద్రపోత దేవదూతలు కల్లో కనబడి ఆయన చెప్పారంట, 3 రాజధానులు పెట్టాయా, 3 రాజధానులు హిట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, మావి గన్ను పెట్టు అని చెప్పారంట. అది ఇప్పుడు ఆయన కల్లో వచ్చారు కాబట్టి అది సక్సెస్ అయిద్దని చెప్పేసి మన పేరుని నాని చెప్తున్నాడు. ఇంకా ఈ వైసీపీ వాళ్ళు ఎంత కుళ్ళుబోతులంటే, ఎంత అంటే ఈర్ష్యని వాళ్ళు జీర్ణించుకోలేరంటే, నిన్న మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. వీళ్ళు అంటారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి వెళ్ళటం ఏంటి, ఆంధ్రప్రదేశ్లోకి రావచ్చు కదా, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కలవచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి కొంప తాడేపల్లిలో ఉంటే లేదా పులివెందుల్లో ఉంటే ఏడుండకుండా అక్కడ ఎలంకా ప్యాలెస్లో కొన్నాళ్ళు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎలంకా ప్యాలెస్లోనే ఉంటున్నాడు, లేకపోతే లోటస్ పాండ్లు ఎందుకుంటున్నాడు? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెంగళూరులో కానీ తెలంగాణలో కానీ పార్టీ లేదు కదా. తెలంగాణలో మానుకొండలో రాళ్ళు తీసుకొని కొడితే అక్కడి నుంచి పార్టీ ప్యాకప్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా. ఇక్కడ ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే వరకు మీరు ఇలాగే వాగుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు పనికి మాలిన సన్నాసులు. కనీసం రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన లేనటువంటి దద్దమ్మలు మీరు. ఏం మాట్లాడుతున్నారు? 3 రాజధానులని ఆ రోజు ముండా మోపించారు అభివృద్ధికి. ఇలా మళ్ళీ మావి గన్ను అంట. ఎవడికి మావి గన్ను, లేకపోతే మావి కత్తుళ్ళు, మావి గొడ్డళ్ళు, ఏం పేర్లు ఇవి? ఏమన్నా మీరు ఒక పేరు నామకరణం చేస్తే దానికి బాగుంది, వైబ్రేషన్ ప్రకారం ఇది బాగుంది అని. ఇదేంద్రా నాయన మావి గన్ ఏంది గన్ కల్చర్ ఏంటి? సరే, ఇప్పుడు ఏదైతే ఉందనే కానీ ఈ మన పోటుగాడు మోదీ గారికి కూడా చురకలు అంటిస్తున్నాడు. ఒకసారి మా పేరుని వెంకటరామయ్య అలియాస్ నాని తొర్రిపల్లోడు ఏం మాట్లాడుతున్నాడు చూసి దానికి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే వీడి పెద్ద సత్య హరిచంద్రుడు అయినట్టు వీడి ఎన్ని శ్రీరంగనితులు చెప్తాడు, కానీ చేసేవన్నీ కూడా చీకట్లో గబ్బు పోన్లే. ఏంటి రేషన్ బియ్యం తీసుకెళ్ళటాలు, అక్రమ పట్టాలు తీసుకురావటాలు, అట్లాగే ప్రభుత్వ భూములను కబ్జా చేయటం, ఇవన్నీ చేసేవన్నీ చీకటి వ్యాపారాలు ఇటు చేసేది. కానీ నీతులు మాత్రం మామూలు చెప్పండి. గోల్డ్ కొనబాకండి, ఫారెన్ ట్రిప్లు వెళ్ళబాకండి, కార్లు వేసుకు తిరగబాకండి, అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనూ ఒక కారులో 3-4 కలిసి వెళ్ళమని చెప్తున్నారు. నాకు దేశ ఆర్థిక స్థితులు నాకు తెలియదు కాబట్టి మోడీ గారు
అనుభవజ్ఞుడు, ఇప్పటికి 12 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి చెప్తున్నాడో నిజమే చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనుకుని నేనేది ఏంటంటే, మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ మంచి ఆలోచనల్ని లేకపోతే మీ సూక్తుల్ని ఆలోచించమనే బదులు అయితే ఆచరణలో పెట్టమనే బదులు ముందు మోడీ గారిని కూడా ఢిల్లీ నుంచి అన్ని చోట్లకి రైల్లో వస్తే బాగుంటుంది, ఆయన కూడా కమర్షియల్ ఫ్లైట్లో వస్తే బాగుంటుంది. మోడీ గారు ఎవరైనా ఏ పాలకుడైనా గొప్పడు ఎప్పుడవుతాడు? నీతులు చెప్పినప్పుడు ఆయన ఆచరించాలి. ఆచరించినప్పుడు మాత్రమే ఆ పాలకుడు గొప్పడు అవుతాడు, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి, డిప్యూటీ సీఎం గారింటికి, అట్లాగే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ నాయుడు గారింటికి, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారింటికి. ఇక్కడికి ఒక విచిత్రం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తారంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మా కర్మ కాబట్టి ఏం చెప్తాం? ఈ దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి పక్క రాష్ట్రంలో, పరాయి రాష్ట్రంలో వెళ్ళే పరిస్థితి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందంటే, ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అమరావతి మొత్తం కూడా అద్దె రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం అంటే ఇది. అద్దె రాజధాని సచివాలయంలో మీరు అమరావతి పూలు అంటే ఏదైతే ఇప్పుడు సచివాలయం మీరు ఇడిగిస్తే ఇంకా గంటలు సొల్లు మాట్లాడుతుంటాడు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వస్తుంది కదా, మాట్లాడుతుంటాడు. ఏం లేదు, వీడికి కడుపు మంట. వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కడుపు మంట. నిన్న నాకు తెలిసినంత వరకు పాపం పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు కలవటంతో యూనో ప్యాకెట్లు ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా సేల్ అయిపోయింది. కడుపు మంట. ఏం చేస్తారు? మన అన్న, మన పులన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఏడ కాకపోతే దరిద్రం, కనీసం ఢిల్లీలోనే సరిగ్గా పలకరించారా? లేదే. పోనీ ఏమన్నా కర్ణాటక ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఏమన్నా మోదీ గారు ఏమన్నా యలంకా ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని పలకరించాడా? అది కూడా లేదే. అసలు ఎవరన్నా మన అన్న ఢిల్లీకి వెళ్తే చాలా గప్పుతాడు, లడ్డిస్తాడు, చిక్కటి చిరునవ్వు నవ్వుతాడు, ధడేల్మని తలుపులేస్తాడు. లోపల ఏం జరిగిందో, అన్న కాలు పట్టుకుంటున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మన్న పులే, మన్న సింహం. ముందు ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ థంబ్నెయిల్స్ చేస్తాయి. జగన్ వ్యూహానికి మోదీ బిత్తరపోయాడు, జగన్ వ్యూహం దెబ్బకు గడగడలాడిన ఢిల్లీ, జగన్ ఢిల్లీలో అడుగుపెట్టడంలోనే అమిత్ షా షేక్ అయిపోయాడు. ఇలాంటి థంబ్నెయిల్స్ అన్నీ వదులుతారు. జగన్ వ్యూహాన్ని అంటే జగన్ ఆలోచనను చూసి బిత్తరపోయిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇలాంటి థంబ్నెయిల్స్ వదులుతుంటారు వీళ్ళు. కానీ అక్కడికి పోయి మనోడు సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ సార్ అని చెప్పి మనోడు అడుక్కుంటుంటాడు. అడుక్కునేది ఎవడికి కనపడకుండా తలుపులు వేస్తుంటారు. ఇట్లాంటి పెప్పంగాళ్ళు, ఇలాంటి పనికిమాలిన వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి, నాకు అర్థం కావట్లేదు, ఒక తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో ఎక్కడైనా ఎవరితోటైనా కలిసేటువంటి స్వేచ్ఛా స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది ఒక దేశ ప్రధానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నిన్నటిదాకా మనతో ఉమ్మడి రాష్ట్రం అయింది, అందరి ఆస్తులు అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇవాళకి పక్క రాష్ట్రం అంటావేంటి? పక్క రాష్ట్రం అంటాడేంటి? నువ్వు కూడా నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డిని కూడా పోయి కలవమని చెప్పు. పక్క రాష్ట్రంలో మోదీ గారిని కలుస్తాడేమో ట్రై చేయమని చెప్పు. మనకి మోదీ గారు ఎంత ప్రయారిటీ ఇచ్చారు. ఒక దేశ ప్రధాని ఆయన తన ప్రోటోకాల్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి ఆయన వెళ్ళి కలిశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా భేటీ అయ్యారు. ఇది మనం సంతోషించాలి. మనము ఇప్పుడు దాకా దేశ ప్రధాని అపాయింట్మెంట్ అడిగాము, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాము, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం అడక్కదింగాము, మనం అడుక్కు తిరిగాము. నీకు తెలుసుగా మన చరిత్ర, మన బతుకు. అలాంటిది దేశ ప్రధాని మన దగ్గరకు వచ్చారంటే దాన్ని మనం గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అరే మా ఊళ్ళో రాలేదే, మా ఇంటి దగ్గర రాలేదే, ఏందిరా ఇది తొరిపల్లడా, ఏం మాట్లాడుతున్నా? నీకు ఏమైనా సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా లేదా, ఏమన్నా బుర్ర ఉందా నీకు?
మిమ్మల్ని తెలంగాణలో రాళ్ళు తీసుకొని వెంటబడి కొట్టారు కదా, అక్కడ పార్టీ పికప్ చేశారు కదా, మొత్తం ప్యాకప్ చేసేసారు కదా, అక్కడ పార్టీ పికప్ లేదు కదా, మరి ఎందుకు అక్కడ ఉన్న ఆస్తులు అమ్మేయచ్చు కదా, మరి ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండొచ్చు కదా. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక దేశ ప్రధాని ఆయన రావటం అనేది మనం చాలా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. మన బతుకులకి ఎట్లా జరగదు. ఇక వీడు మాట్లాడుతున్నాడు ఏంటి, ఒక దేశ ప్రధాని నీతులు చెప్పటం కాదు, పాటించాలి. అరే రాష్ట్రంలో 130 కోట్ల మంది జనాభా విచ్చలవిడిగా సంపదని ఖర్చు పెడితే, లేకపోతే బంగారం కొనొద్దు ఇవన్నీ ఎందుకంటున్నాడంటే, రాష్ట్రం దేశ ఆర్థిక క్రైసిస్లోకి వెళ్లకుండా ఉండటం కోసం ఒక ప్రధాని చెప్తాడు. మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరుకి ఫ్లైట్కి వెళ్ళాడు, ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళాడు. ఇది తీసేసి ఇక మన అన్న లండన్ వెళ్ళటానికి, అంటే ఆయన సొంత బిడ్డలను చూసుకోవటానికి ప్రజల సొమ్ముతోటి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. అంతెందుకు, మన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఆయన కొంప నుంచి తెనాలికి కూడా ఫ్లైట్లో వెళ్ళాడు. మీరు కూడా మాట్లాడుతున్నారు, సిగ్గు లేదు మీకు అసలు. నువ్వు నీతులు చెప్తున్నావు. పెళ్ళాం పేరు మీద లైసెన్స్ తీసుకొని అక్రమంగా పేదలకు ఇచ్చే బియ్యాన్ని పోర్టులకు తరలించినటువంటి పనికి మాలినోడి నువ్వు కూడా నీతులు చెప్తున్నావు. నీ బతుకి నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావు. ఒకటి వాస్తవ విషయం ఏంటంటే, వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి కోసం మోదీ గారు రావటం అనేది వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళకి నిన్నంతా గ్యాసు యూనో ప్యాకెట్లు రాష్ట్రంలో తెగసేలు అయిపోయినాయి. అది నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తాగారనేది వాస్తవ విషయం.